హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఫ్లైయర్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక న్యూ ఫైల్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ యూనిట్స్ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకోవాలన్నమాట. సో విడ్త్ వచ్చేసి 8.5 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్లో తీసుకోవాలి అండ్ క్లిక్ క్రియేట్. సో ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు క్రియేట్ చేసిన అవసరం లేదు, డిలీట్ చేసుకుంటున్నా. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక రెక్టాంగిల్ టూల్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేస్తే బాక్స్ పాపప్ అవుతుంది. ఇందులో మనకు కావాల్సిన ఇన్పుట్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో వీటితో వచ్చేసి ఇక్కడ నేను 8.5 ఇంచెస్ ఇస్తున్నాను అండ్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్ ఇస్తున్నాను. సో ఈ సైజెస్ అనేటివి బేసిక్గా మనం ఫ్లైయర్కి యూజ్ చేస్తాం అనమాట. సో అందుకే ఈ సైజెస్ తీసుకుంటున్నాము అండ్ క్లిక్ క్రియేట్. ఓకే, ఆఫ్టర్ దట్ దీనికి నేనైతే గ్రేడియంట్ కలర్ ఇస్తాను. సో ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్స్లోకి వెళ్ళి దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి గ్రేడియంట్ కలర్ అనేది అప్లై అవుతుంది. సో ఈ గ్రేడియంట్ అనేది మనకు విండోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ గ్రేడియంట్ అని ఇక్కడ నుంచి కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను గ్రేడియంట్ కలర్ అనేది చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఈ వైట్ కలర్ దగ్గర డబల్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన కలర్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి నేనైతే సియాన్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఈ డార్క్ సైడ్ కూడా డబల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ నుంచి నేను ఈ బ్లూ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఇక్కడ నేను -90 డిగ్రీస్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఇలా స్క్రోల్ చేసుకున్నట్లయితే కింద డార్క్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఐ మీన్ టు సే కింద డార్క్ తక్కువ వచ్చేస్తుంది, పైన సియాన్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, సేమ్ ఈ ఆప్షన్ లాగా. ఓకే, అండ్ ఇంకా గ్రేడియంట్ గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే దానికోసం నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఓకే, సో ఇది మనం ఇలా క్రియేట్ చేసేసుకున్న తర్వాత ఇది మనం సెంటర్లోకి అలైన్ తీసుకోవాలి. సో ఇక్కడ అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ హారిజాంటల్ అలైన్ సెంటర్ అని ఉంటుంది, దీనిపైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ అని ఉంటుంది, దీనిపైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకోవాలి. ఈ అలైన్ ఆప్షన్స్ కూడా మనకు ప్రాపర్టీస్లో ఉంటాయి, ఆర్ ఎల్స్ విండోస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ అలైన్ అని ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు బేసిక్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసేసుకున్నాం అనమాట. తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ఎలిప్స్ టూల్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే సేమ్ బాక్స్ పాపప్ అవుతుంది. ఇందులో కూడా మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు. సో విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్ ఇస్తున్నాను అండ్ క్లిక్ ఓకే. అండ్ ఇది ఫస్ట్ నేను సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. అలైన్ చేసేసుకున్న తర్వాత దీనికి నేను ఇక్కడ ఈ కలర్స్ అయితే ఇస్తాను అనమాట. సో అందుకని కలర్స్ ప్యాలెట్స్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇక్కడ కలర్ పికర్ని సెలెక్ట్ చేసేసుకొని మనకు కావాల్సిన కలర్ పైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే అదే కలర్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకే, అండ్ నేను కొంచెం ఇక్కడ ఇలా పైన ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఒక కాపీ చేసుకుంటాను, ఎడిట్ కాపీ ఎడిట్ పేస్ట్ ఇన్ ఫ్రంట్. ఏదైతే కాపీ అయిందో దానికి నేను ఐ డ్రాపర్ టూల్తో ఈ కలర్ని అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇది ఇలా పైకి ఇలా పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు ఈ రెండు సర్కిల్స్ని సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ గ్రూప్ అని గ్రూప్ చేసుకుంటున్నాను. గ్రూప్ చేసుకొని గ్రూప్ని ఒక కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే కూడా మనకు ఒక కాపీ వచ్చేస్తుంది అనమాట. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు గ్రూప్ చేసుకున్నా కదా, దాన్ని నేను అన్గ్రూప్ చేసుకుంటున్నాను. ఓకే, అన్గ్రూప్ చేసేసుకొని పైన ఇది ఏదైతే ఉందో దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను. ఓకే, సో ఎడిట్ కాపీ ఎడిట్ పేస్ట్ ఇన్ ఫ్రంట్. ఆఫ్టర్ దట్ ఇందులోకి నేను ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళి పిక్ యాక్షన్స్లో ఎంబెడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను. సో దట్ మనకి ఇప్పుడు ఇదే ఫైల్ వేరే పీసీలో ఓపెన్ చేసినా కూడా ఇమేజ్ అనేది మిస్ అవ్వదు అనమాట ఎంబెడ్ చేసుకుంటే. సో అందుకనే మనం ఎంబెడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ని అయితే నేను ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను క్లిప్పింగ్ మాస్క్ చేయబోతున్నాను. సో దానికోసం ముందుగా నేను ఫస్ట్ ఈ డార్క్ కలర్ ఏదైతే ఉందో దీన్ని నేను హైడ్లో పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని ఇమేజ్ని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ సెంట్ టు బ్యాక్ అనేది సెలెక్షన్ చేసుకుంటున్నాను. సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మేక్ క్లిప్పింగ్ మాస్క్ అని సెలెక్షన్ చేసుకుంటాను. ఓకే, సెలెక్షన్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ సర్కిల్ అనేది ఉంది, దాని తర్వాత ఇమేజ్ అనేది ఉంది అనమాట. సో సర్కిల్ని నేను ఫస్ట్ సెలెక్షన్ చేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ ఒపాసిటీ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నార్మల్ నుంచి ఇక్కడ నేను ఓవర్ లైన్ ఉంది కదా ఇది సెలెక్షన్ చేసుకుంటాను. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 58 ఎలా పెట్టేసుకుంటాను. ఓకే, అప్పుడు మనకు అది సేమ్ ఇలా బ్లూ థీమ్లోకి మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం
కరెక్ట్గా అలైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సర్కిల్ని అలైన్ చేసుకుందాం, దాని తర్వాత ఇమేజ్ని అలైన్ చేసుకుందాం. ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి మనం కావాల్సింది ఇలా లాక్ కూడా చేసుకోవచ్చు కదలకుండా ఉండడానికి. దాని తర్వాత అన్లాక్ చేసుకోవచ్చు. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఏదైతే హైడ్లో పెట్టేసుకున్నామో అది అన్హైడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది కొంచెం క్లమ్జీగా ఉంది కదా, సో సింపుల్గా చేసేసుకుందాం. సో దానికోసం ఒక రెక్టాంగిల్ అయితే తీసుకుందాం. తీసేసుకొని దీనికి ఫస్ట్ అయితే ఒక డిఫరెంట్ కలర్ పెట్టుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా. పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ అయితే ముందరకు అలైన్ చేసుకుందాం. హారిజంటల్ అలైన్ సెంటర్, వర్టికల్ అలైన్ సెంటర్. ఓకే, సో ఇప్పుడు అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మేక్ క్లిప్పింగ్ మాస్క్ అని సెలెక్షన్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకొని సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒక కాపీ చేసుకుంటాను. సో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నాను, కాపీ వచ్చేసింది. వచ్చిన దానికి వైట్ కలర్ అయితే ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని సైజ్ అయితే కొంచెం ఇలా తగ్గించుకుంటున్నాను. ఓకే, అండ్ మళ్ళీ దీన్ని ఒక కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను దీని సైజ్ అనేది కొంచెం ఇలా తగ్గించుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ డాట్ ఏదైతే ఉందో దీన్ని పట్టుకొని మనం ఇలా డ్రాగ్ చేసుకున్నట్లయితే కార్నర్స్ అనేటివి సర్కిల్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎక్స్ట్రా టూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఈ టూల్ ఉంది కదా, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ అని, ఈ టూల్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. సో వన్స్ ఒకసారి సెలెక్షన్ చేసుకుంటే మనకి ఇక్కడ చిన్న బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దీని అయితే సెలెక్షన్ చేసుకున్నాను. పర్స్పెక్టివ్ డిస్టార్ట్ అని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాంకర్ పాయింట్ని సెలెక్షన్ చేసుకొని కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని ఇలా రైట్కి డ్రాగ్ చేసుకున్నట్లయితే దాని ఆపోజిట్లో ఉన్నది కూడా సేమ్ అలాగే బిహేవ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇలా. సో ఇక్కడ నేను కొంచెం ఏం చేస్తానంటే కొంచెం ఇలా లోపలికి తీసుకుంటున్నాను ఇది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఈ డాట్స్ని కొంచెం ఇలా చేంజ్ చేసుకుంటున్నాను. సో కార్నర్స్ అనేవి రౌండెడ్ అవుతాయి అనమాట, సింపుల్. సో దీన్ని కూడా కార్నర్స్ అనేవి రౌండెడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు వీటి కలర్స్ ఇద్దాం. సో ఇక్కడ దీనికి యాక్చువల్ కలర్ అయితే నేను ఇక్కడ హైడ్రాపర్ టూల్తో సేమ్ ఇదే కలర్ అయితే పిక్ చేసుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్స్లోకి వెళ్ళి యాంగిల్ వచ్చేసి ఇంతకు ముందులాగా -90 degrees అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ దీనికి నేను వచ్చేసి కలర్ వచ్చేసి ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇది వైట్ యాజ్ యూజువల్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి నేను ఇక్కడ పాలిగాన్ టూల్ అయితే సెలెక్షన్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకొని ఇక్కడ 6 ఉంది కదా, ఇక్కడ నేను 3 పెట్టేసుకుంటున్నాను. 3 పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో మనకి ఇలా ఒక ట్రయాంగిల్ అయితే వస్తుంది. సో కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని దీని అయితే ఇలా రొటేట్ చేసుకుంటున్నాను. రొటేట్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ దీని సైజ్ అనేది ఇలా తగ్గించుకొని సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. అలైన్ చేసేసుకొని నేను తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, సో కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో ఇప్పుడు కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని రెండింటిని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ పాత్ ఫైండర్ ఆప్షన్స్లో ఈ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే క్లిక్ టు యూనైట్ పైన క్లిక్ చేసుకుంటే అది మొత్తం కంప్లీట్ ఒక షేప్లోకి వచ్చేస్తుంది. అండ్ సేమ్ ఈ రెండింటిని సెలెక్షన్ చేసుకొని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే రెండు సేమ్ ఒకటే షేప్లోకి వచ్చేసాయి. అండ్ ఇక్కడ కలర్ మనం మళ్ళీ కావాల్సిన కలర్ అయితే సేమ్ సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు డిజైన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనం టెక్స్ట్ ఇద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నేను టెక్స్ట్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నాను. సో ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ డిఫాల్ట్ టెక్స్ట్ వస్తుంది అనమాట. సో దీని అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని ఎడిట్ చేస్తున్నాను. కంట్రోల్ ఇక్కడ ఫాంట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జియోమెట్రిక్ 415 ఫాంట్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకొని దీన్ని ఫస్ట్ సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. అలైన్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ప్లేస్ చేసుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ దీని కలర్ వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక ఆప్షన్ వస్తుంది. డబల్ క్లిక్ ఇచ్చి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. హైరింగ్ కంట్రోలే ఇక్కడ పారాగ్రాఫ్ వచ్చేసి సెంటర్ పెట్టేసుకుంటున్నాను. అండ్ అలైన్ వచ్చేసి సెంటర్ పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నా కూడా మనకు సెంటర్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందుకోసం పారాగ్రాఫ్ అనేది అలైన్ సెంటర్ పెట్టుకోవాలి. హైరింగ్ ఫాంట్ వచ్చేసి ఇక్కడ నేను చేంజ్ చేసుకుంటున్నాను. ఇంపాక్ట్ ఉంది కదా, ఇదైతే పెట్టేసుకున్నాను. అండ్ ఈ లెటర్స్ మధ్యలో సైజ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను 50. అండ్ ఇక్కడ ఫాంట్ నేమ్ మళ్ళీ ఒక కాపీ చేసుకున్నాను. కంట్రోలే పారాగ్రాఫ్ సెంటర్ పెట్టేసుకున్నాను. అలైన్ వచ్చేసి సెంటర్ పెట్టేసుకున్నాను. ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫాంట్ కలర్ వచ్చేసి వైట్ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ షేప్ ఏదైతే ఉందో దీన్ని ఒక కాపీ చేసుకుంటున్నాను. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నాను. కాపీ వచ్చేసింది. సో దీని ఫిల్ వచ్చేసి కంప్లీట్గా ఎంటీ పెట్టేసుకుంటున్నాను. అండ్ స్ట్రోక్ వచ్చేసి 1 పాయింట్ పెట్టుకున్నాను. అండ్ స్ట్రోక్ కలర్ వచ్చేసి ఇక్కడ నుంచి నేను వైట్ పెట్టేసుకుంటున్నాను. అండ్ దీని అయితే ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకున్నాను.
ఆఫ్టర్ దట్ ఇక్కడ టెక్స్ట్ని అయితే మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను, డబుల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకుంటున్నాను. పొజిషన్ అవైలబుల్, కంట్రోలే, ఫాంట్ కట్ చేంజ్ చేసుకుంటున్నాను, పాయింట్స్ బోల్డ్ పెట్టేసుకుంటున్నాను, పారాగ్రాఫ్ వచ్చేసి అలైన్ లెఫ్ట్ పెట్టేసుకున్నాను. నేను టెక్స్ట్ని ఒక కాపీ చేసుకొని డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎడిట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఒక లైన్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను, షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేసుకున్నాను, లైన్ వచ్చేసింది. స్ట్రోక్ అయితే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకున్నాను వైట్లోకి, అండ్ ఇది సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ టెక్స్ట్ని అయితే ఒక కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ పొజిషన్స్ రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను డమ్మీ టెక్స్ట్ ఇస్తున్నాను, కంట్రోలే, ఇక్కడ పాయింట్స్ రెగ్యులర్ పెట్టేసుకుంటున్నాను, ఫాంట్ సైజ్ వచ్చేసి 10 పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఇంత ముందులానే సేమ్ ఒక ట్రయాంగిల్ అయితే తీసుకుందాం, దాని కలర్ వచ్చేసి సేమ్ ఇదే కలర్ పెట్టేసుకుందాం, అండ్ సైజ్ తగ్గించుకుందాం, అండ్ ఇలా రొటేట్ చేసుకుందాం. ఒకటి స్పేర్కి అయితే ఇక్కడ పెట్టుకుందాం, ఇంకోటి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు రెండింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ చేసుకుందాం. సో గ్రూప్ చేసుకొని ఇలా మనకు కావాల్సినన్ని కాపీస్ అయితే తీసుకుందాం. సో వీటి మధ్యలో స్పేసెస్ అనేది మనం అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి లాస్ట్లో డిస్ట్రిబ్యూట్ స్పేసింగ్ పైన ఇలా క్లిక్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో రైట్ క్లిక్ ఇచ్చి ఒక గ్రూప్ చేసుకుందాం. సో ఇదే గ్రూప్ని కాపీ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ మళ్ళీ టెక్స్ట్ని ఒక కాపీ చేసుకుందాం. టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్, కంట్రోలే, ఫాంట్ వచ్చేసి పాయింట్స్ బోల్డ్, ఫాంట్ సైజ్ ఇక్కడ తగ్గించుకుందాం, 25 పెట్టేసుకుందాం. సో ఇక్కడ మెయిల్ ఐడి వస్తుంది అనమాట, కంట్రోలే, ఇక్కడ ఫాంట్ సైజ్ అయితే తగ్గించుకుంటున్నాను, 13 అలా పెట్టేసుకుంటున్నాను. అండ్ టెక్స్ట్ని కాపీ చేసుకొని ఎడిట్ చేసుకుంటున్నాను, కంట్రోలే, ఫాంట్ వచ్చేసి రెగ్యులర్ పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దీన్ని ఒకటి కాపీ చేసుకొని ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం, టెక్స్ట్ని ఇక్కడ ఇలా పెట్టేసుకుందాం. సో మూడింటిని మనం సెలెక్షన్ చేసుకుందాం, 1 1 2 3. ఓకే, సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ చేసుకొని సెంటర్లోకి అలైన్ చేసుకుందాం, ఇలా ఇక్కడ పెట్టేసుకుందాం. అండ్ కింద మనకు వెబ్సైట్ లింక్ ఇద్దాం. ఓకే, అండ్ ఇక్కడ మనకు లోగో అయితే వస్తుంది అనమాట, కంట్రోలే, సైజ్ అయితే తగ్గించుకుందాం, 20 పెట్టుకుందాం. సో లోగో అయితే ఇక్కడ ప్లే చేసుకుందాం. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మనం Adobe Illustrator ఒక ఫ్లైర్ ఎలా డిజైన్ చేసుకుంటాము. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.